అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు అశోక్? ముందు ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేద్దాం, ఒప్పుకోకపోతే లేచిపోదాం. ఆ నవీన్ గారు కాల్ చేస్తున్నాడు. హా నవీన్ గారు చెప్పండి. పెళ్లికి బంగారం కొనాలి కదా, రెడీ అయి ఉండు, షాపింగ్ వెళ్దాం. ఏంటంట? పెళ్లికి బంగారం కొంటాడంట. అయితే కొంచెం ఎక్కువ కొనిపించుకో, మనం లేచిపోయాక పనికొస్తది. ఏం కావాలి సార్? రమ్య నీకేం కావాలో తీసుకో. చూడండి మేడం. ఈ చైన్ బాగుంది కదా. ఇదేంటి వాన్పామ్ లా ఉంది, నాగుపామ్ లా ఉన్నది తీసుకో. ఇది చూడండి మేడం. బాగుంది. మొత్తం 8.5 తులాలండి, 10 లక్షలు అయింది. మావయ్య గారు 10 లక్షలు అయింది బిల్లు. అకౌంట్ నెంబర్ చెప్తాను, బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసేయండి. మా నాన్న ఎందుకు ఇస్తారు డబ్బులు? ఇది మీ పుట్టింటి వాళ్ళు ఇస్తా అన్న బంగారం. ఇప్పుడు మేం పెట్టాల్సిన బంగారం కొందాం. భయ్యా రింగితి. వీడికి ఎలా కాదు. నేను మీకు ఒక చైన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అవునా? ఎక్కడా? అదిగో అక్కడ. ఇంకో గ్రామ్ యాడ్ అయింది కాబట్టి టోటల్ 10,10,000. ఇక్కడ ఒక రింగ్ ఉండాలి, ఎవరు తీశారు? ఏమో అండి. ఈయనైతే తస్కరించలేదండి. ఒకసారి ఇలా రండి. అయిపోయింది, బతికి అయిపోయింది నీ మ్యూజిక్. రమ్య, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా తీసుకురా. సరే అమ్మా. ఏమేం కావాలి? కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి. ఇది పట్టుకో. ఈ 10 మినిట్స్ మనం మాట్లాడుకోవచ్చు. 10 మినిట్స్ లో ఏం మాట్లాడతావు? ఇంట్లో పెళ్లి కోసం ఏమైనా అంటున్నారా? పెళ్ళయ్యాక మొగుడు మాట వినాలంట. వాడికి నచ్చినట్టు మిసులుకోమంటున్నారు. వాడెళ్ళి నూతిలో పడిపోమంటే పడిపోతావా? అదే చెయ్యాలి కదా మరి. నువ్వు నన్ను చేసుకోకపోయినా పర్లేదు కానీ వాడిని మాత్రం చేసుకోకు, సైకోగాడు. అంటే నిన్ను చేసుకోవద్దా? నేనేదో మాట వరుస కన్నారా? కల్లో అయినా అలా అనుకో. మనం ఇంకా కలల్లోనే బ్రతుకుతున్నాం. నిజ జీవితంలో నిన్ను ఎలా పోషించుకోవాలో తెలియట్లేదు. నీకు పొలం పని వచ్చుగా? వచ్చు, కానీ ఇద్దరం కలిసి ఇదే ఊర్లో ఉండలేం కదా. కొన్నాళ్ళు ఎటైనా వెళ్ళిపోదాం. మా అమ్మా నాన్న ఒంటరి అయిపోతారు. నేను కలిసి ఉండడానికి మార్గాలు వెతుకుతుంటే నువ్వు విడిపోవడానికి కారణాలు చెప్తున్నావు. అత్తయ్య. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను. కట్నం కింద భూమి అడిగాను కదా, ఏమైంది? వీడికి కన్యాదానం చేశాక గుడిమెట్ల దగ్గర మేము దానం అడుక్కోవాలేమో. అత్తయ్య, అత్తయ్య. బావా నాన్న ఓకే అన్నారు, ఇదిగో పేపర్స్. ఏవి? ఏంటి ఈ పేపర్స్ మీద మీ ఎవరి సంతకం లేదు? మీరు నాన్న అడిగారు కాబట్టి నాన్న ఒకరే సంతకం పెట్టారు. ఇది మీ కుటుంబం మొత్తం సంతకం పెడితేనే చెల్లుతుంది. అందుకే పెట్టలేదు. సరే బావా పెడతాం. ఈ పేపర్ మీద కాదు, ఇంగో ఈ పేపర్ మీద. ఇంత దుర్మార్గుడు ఏంట్రా బాబు? నేను మరీ అంత దుర్మార్గం నేను కాదు. ఈ భూమి నీ పేరు మీద రాయిస్తున్నాను. భూమి నీ పేరునున్నా పెత్తనం వాడి చేతిలో ఉంటదా పిచ్చిదానా? అమ్మ కూరగాయలు ఏమైనా తేవాలా? ఇప్పుడు ఎందుకు లేవే? వెళ్ళి ఏమైనా తెస్తా అమ్మా. అన్నీ ఉన్నాయే. కాకరకాయ ఉందా? అయితే వెళ్ళి తెచ్చి నీ ఒక్కదానికే వండి పెడతా. సరే. నా కోసం ఎంత రిస్క్ చేస్తున్నావు రమ్య? నీకోసం నా కోసం కాదు, మన కోసం ఏమైనా చేస్తాం. ఏ ఎల్రా. అన్నయ్య వద్దురా. చచ్చాడు. ఊరుకో అమ్మా, ఏడొద్దు, ఊరుకో. నాన్న వచ్చినంత వరకు నోరు మూసుకొని ఉండు. అన్నయ్య అశోక్ చాలా మంచోడు. అంటే మేమందరం ముంచెట్టోళ్ళమా? కదిలితే కాలు నరికేస్తా.
ఎందుకే ఏడుస్తావు? ఇలాంటి పనులు చేసి మన కుటుంబం పరువు తీస్తావా? నిన్నెంత బాగా చూసుకున్నావు, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? ఈ ఫోన్ తీసుకొని అశోక్కి కాల్ చేయి. మీ అన్న కొట్టిన దెబ్బలకి అలా చేరబడి ఉన్నా. ఏడుస్తున్నావు ఎందుకే? ఏమైంది? నన్ను కూడా కొట్టాడు మా అన్నయ్య. నిన్ను కొట్టకూడదనే కదే నేనేం అనలేదు. రే లేచిపోదాం రా ప్లీజ్. సరే. నాన్న వచ్చేస్తాడేమోనమ్మా. మీ నాన్న ఆ కాలనీలో ఉన్నాడు, అప్పుడే రాడు. ఎందుకు? మీ నాన్న అంత మంచోడు కాదమ్మా, 2-3 మెయింటైన్ చేస్తాడు. ఈ రాక్షసుల మధ్య నువ్వు ఉండొద్దు. ఈ గోడ ఏంటి ఇంత ఉంది? నా కోసమైనా గోడ దిక్కొస్తున్నావు? అవును డార్లింగ్. లోపలికి వచ్చి ఎత్తాలా? వద్దు, బయట మా అన్నయ్య ఉన్నాడు, వాడి మాటల్లో పెట్టు, నేనే బయటకు వచ్చేస్తా. సరే. బావా ఏం చేస్తున్నావు? ఏం లేదయ్యా, బాధగా ఉంది అందుకే కూర్చున్నాను. బాధపడకు బావా, బాధ పోవాలంటే ఒక పెగ్గేస్తే తగ్గిపోతుంది. నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. అసలుడే గాని మహానుభావుడు. రమ్య రమ్య ఆగు. పారా ముసలోడా. ఇంతసేపా ఇక్కడికి రావడానికి? దారిలో నల్లపిల్లి ఎదురొచ్చింది నాగా. అదేనా నల్లపిల్లి? వీడెప్పుడు వచ్చాడు? రమ్యలో ఉందేంటి? చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఆలోచిస్తావేంట్రా కట్టు? ఫస్ట్ టైం కదా, టెన్షన్. అయితే వెళ్ళి ప్రాక్టీస్ చేయి. అవునా? నీ మీద ప్రాక్టీస్ చేస్తారా? ఈ టైంలో జోక్స్ ఏంటి అశోక్? త్వరగా కట్టు, మా అన్నయ్య వచ్చేస్తాడు. రే రే చేతిరా. వీడు మనోడు కాదు. ఒకవేళ నేను నీ లవ్ యాక్సెప్ట్ చేసుంటే నన్ను కూడా పెళ్లి చేసుకోవర్ధన్. అదంతా నాకు తెలియదు. వీడు నా చెల్లిని పెళ్లి చేసుకోకూడదు అంతే. నేను మేజర్ని, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పెళ్లిని పోలీసులు కాదు కదా, ఎవరూ చేయలేరు. బావ ఇదేం నిజం కాదు, ఒత్తొత్తు పెళ్లి. అయితే నిజమైన పెళ్లి మీరు చేయండి. ఎందుకు చెయ్యాలి? ఆ రోజు ల్యాండ్ పేపర్ మీద సైన్ చేశారు కదా, అది అశోక్ పేరు మీద ఉంది. రా బావ మన ఇంటికి వెళ్దాం. ఇంతకీ ఎందుకు హెల్ప్ చేసావు? అశోక్ లౌన్ కలిపితే నా లౌన్ కలుపుతా అన్నాడు. ఏంటి నీకు లవర్ ఉందా?